1,00,000 దాటిన మరణాలు, అంతకు మించిన గాయాలు, దిక్కుతోచని స్థితిలో శరణార్థులుగా మారిన జీవితాలు. 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇస్తున్న ఫలితమిది. తాజాగా ప్రధాని మోదీ రష్యా పర్యటనతో యుద్ధం ఆపగల సత్తా భారత్కే ఉందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఇంతకీ రష్యా పర్యటనలో యుద్ధాన్ని ఆపమని మోదీ పుతిన్ని కోరారా? మోడీ పుతిన్ల స్నేహ బంధం ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపగలదా? లెట్స్ ఫోకస్. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి భారత్ వైఖరి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అమెరికా, యూరప్ దేశాలు రష్యాను వ్యతిరేకిస్తూ రష్యాని ఒంటరి చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, ఇంకోవైపు రష్యాతో ఇండియా దౌత్య సంబంధాలు జోరుగా నడుస్తున్నాయి. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి గద్దెనెక్కిన తర్వాత మొదటి విదేశీ పర్యటన కూడా రష్యాలోనే జరిగింది. జూలై 8, 9 తేదీల్లో మోడీ మాస్కోని సందర్శించినప్పుడు ఉక్రెయిన్లో రష్యా యుద్ధంపై ప్రపంచమంతా మరోసారి చర్చలు ఊపందుకున్నాయి. లక్షలాది మంది ఉక్రేనియన్ సైన్యం, పౌరులతో పాటు అటు రష్యా సైన్యం కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల మధ్య యుద్ధం చేసే నష్టాన్ని మోడీ పుతిన్కు వివరించాలనే విజ్ఞప్తులు పెరిగాయి. మోడీ పర్యటనలో మొదటి రోజు అమెరికా కాస్త పెదవి విరుపు మాటలు మాట్లాడినా, తర్వాత రోజు మోడీ మాత్రమే యుద్ధం ఆపగలరన్న రీతిలో తీరు మార్చింది. ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం రష్యా పర్యటనకు వెళ్లిన మొదటి రోజే ప్రధాని మోడీకి అగ్రరాజ్యం అమెరికా కీలక విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, రష్యా అధ్యక్షుడు పుతిన్ వద్ద ఉక్రెయిన్ సార్వభౌమాధికారం గురించి ప్రస్తావించాలని మోడీని కోరింది. ఐక్యరాజ్యసమితి చార్టర్కి కట్టుబడి ఉక్రెయిన్ వివాదం విషయంలో తీర్మానం చేయాలంటూ రష్యాతో చర్చలు జరిపే ప్రతి దేశాన్ని కోరతామని, ఇదే విషయాన్ని ఇప్పుడు భారత్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియా సమావేశంలో చెప్పారు. అయితే ఆ తర్వాత రోజు కూడా అమెరికా నుంచి విజ్ఞప్తులొచ్చాయి. ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొల్పడం కోసం రష్యాపై ఒత్తిడి తేవడానికి భారత్ తన ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఉపయోగించాలని అమెరికా కోరుకుంటుందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ హిందుస్థానీ ప్రతినిధి మార్గరెట్ మాక్లియోడ్ అన్నారు. ఈ సందర్భంగా మార్గరెట్ మోడీ పాపులర్ కోట్ను ప్రస్తావించారు. 2022లో బాలిలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన ఇది యుద్ధయుగం కాదు అనే మాటని ఆమె గుర్తు చేశారు. ఉక్రెయిన్లో శాశ్వత శాంతి కోసం రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని భారత్తో సహా తన భాగస్వాములందరినీ కోరుతోందని వెల్లడించారు. ముఖ్యంగా ఉక్రెయిన్లో రష్యా యుద్ధం యుఎన్ చార్టర్స్ని ఉల్లంఘించటమే అని, భారత్ రష్యా పంచుకునే ప్రత్యేక భాగస్వామ్యంతో ఉక్రెయిన్ యుద్ధం నుంచి బయటపడాలని అన్నారు. అయితే మోడీ ఈ పని చేయగలరని, యుద్ధం ఆపడమే తమ ప్రధాన ఉద్దేశమని గతంలో కూడా అమెరికా వెల్లడించింది. గతేడాది వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఒప్పించి ఉక్రెయిన్పై ఆ దేశం కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపే శక్తి భారత ప్రధాని మోడీకుందని ఆయన అభిప్రాయపడ్డారు. పుతిన్, మోడీ మధ్య చర్చల కోసం తాము ఎలాంటి ప్రయత్నాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్లో కొనసాగుతున్న దురాక్రమణని ఆపేందుకు అమెరికా ఎటువంటి ప్రయత్నాన్నైనా స్వాగతిస్తుందని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోడీ శక్తి గురించి వచ్చిన ప్రశ్నకు ఆయన అలా స్పందించారు. మరోసారి మోడీ ప్రసిద్ధ కోట్ దగ్గరకొద్దాం. నేటి యుగం యుద్ధయుగం కాదు అని ప్రధాని మోడీ 2022లోనే చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, దౌత్యం, ఇరు దేశాల మధ్య సంభాషణలు ఈ అంశాలే ప్రపంచ శాంతికి సహాయపడతాయి అని చెప్పారు. వివాదాన్ని పరిష్కరించడం గురించి తాము రష్యాతో చాలా స్పష్టంగా, సూటిగా మాట్లాడామని ఈ ఏడాది మార్చిలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికీ ఇటువంటి విమర్శల్ని రష్యా యుద్ధ ప్రవర్తనపై స్పష్టంగా ప్రభావం చూపలేదు. అయితే రష్యా స్థితిపై నిజమైన, స్పష్టమైన అభిప్రాయం వెల్లడించాలని మోడీని ఉద్దేశిస్తూ ఒక రష్యన్ అధికారి భారతీయ జర్నలిస్టులతో అన్న సందర్భం లేకపోలేదు. కానీ మోడీ ఇప్పటికీ యుద్ధం కలిగించే నష్టాన్ని ప్రస్తావిస్తున్నారు తప్ప పుతిన్ని యుద్ధం ఆపమని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉక్రెయిన్లో పుతిన్ బాంబు దాడుల గురించి రష్యా ప్రతి చర్యను సమర్థించుకుంటూనే ఉందన్నది ఇప్పటివరకు కనిపిస్తున్న వాస్తవం.
అయితే రష్యాకు మోడీ తాజా పర్యటన తర్వాత ఉక్రెయిన్లో యుద్ధానికి ముగింపు వస్తుందనే ఆశలు కూడా పెరిగాయి. ప్రెసిడెంట్ పుతిన్ని మోడీ కౌగిలించుకోవడం పశ్చిమ దేశాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించిన ఒక రోజు తర్వాత తక్షణ కాల్పుల విరమణ అవసరాన్ని నొక్కి చెబుతూ శాంతి చర్చలు లేదంటే తుపాకుల నీడలో యుద్ధానికి పరిష్కారం దొరకదని పుతిన్కు ప్రధాని మోడీ బహిరంగంగా చెప్పారు. అయితే అదే రోజు అంటే 5 సంవత్సరాల్లో తన మొదటి రష్యా పర్యటన కోసం మాస్కోలో అడుగుపెట్టిన రోజే ఉక్రెయిన్లోని అతిపెద్ద పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి జరిగింది. ఇందులో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అంతర్జాతీయ సమాజం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా మోడీ పుతిన్ చర్చల్లో ఈ అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. యుద్ధంలో పిల్లలు బలి కావడంపై మోడీ తన ఆందోళన తెలియజేశారు. ఇక గ్లోబల్ సౌత్పై యుద్ధం ప్రభావం గురించి మోడీ ఆందోళనని లేవనెత్తినప్పుడు శాంతిపై పుతిన్ స్పష్టమైన అభిప్రాయాల్ని తాను విన్నానని, అది తనలో యుద్ధం ఆగుతుందనే ఆశని మిగిల్చిందని మోడీ సందేశం ద్వారా అర్థమవుతోంది. మరోవైపు పుతిన్ని మోడీ ఆలింగనం చేసుకోవడంపై ఉక్రెయిన్, యుఎస్ నుంచి విమర్శలొచ్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇది శాంతి ప్రయత్నాలకు తీవ్రమైన దెబ్బ అని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ శాఖ కూడా రష్యా భారత్ సంబంధాల గురించి ఆందోళనలు లేవనెత్తింది. అయితే ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పుతిన్ను మోడీ కోరినట్టు కూడా వార్తలొచ్చాయి. ఇక మానవత్వంపై విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తికి ప్రజలు చనిపోయినప్పుడు, ముఖ్యంగా అమాయక పిల్లలు చనిపోయినప్పుడు బాధను అనుభవిస్తారని, అలాంటి బాధను అనుభవించినప్పుడు గుండె చెలిస్తుందని, అందుకే ఈ సమస్యకు ముగింపు పలకమని క్రెమ్లిన్లో పుతిన్తో మోడీ చెప్పినట్టు తెలుస్తోంది. భవిష్యత్తు తరాలకు శాంతి అవసరమని నేనెప్పుడూ చెబుతూనే ఉన్నానని మోడీ రష్యా పర్యటనలో మీడియాతో వెల్లడించారు. యుద్ధభూమిలో పరిష్కారం దొరకదని, తుపాకులు, బాంబులు, బుల్లెట్ల నీడలో పరిష్కారాలు, శాంతి చర్చలు సఫలం కావని, చర్చల ద్వారా శాంతికి మార్గాన్ని కనుగొనాలని మోడీ పుతిన్తో అన్నట్టు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడితో జూలై 8న జరిపిన చర్చల్లో ఈ విషయాన్ని వెల్లడించినట్టు మోడీ తెలిపారు. శాంతి ప్రయత్నానికి సాధ్యమైనంత మద్దతు, సహకారాన్ని అందిస్తామని చెప్పిన మోడీ భారతదేశం శాంతికి అనుకూలంగా ఉందని, రష్యా ఉదాహరణతో ప్రపంచానికి హామీ ఇవ్వాలనుకుంటున్నట్టు మోడీ చెప్పారు. For more videos like this, subscribe Big TV channel.